నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్పై ట్యాప్ చేయండి. జూన్ నెలలో 12 రాసుల వారి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఈ నెలలో ఏ రాసుల వారికి అదృష్టం కలుగుతుందో, ఏ రాసుల వారికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులు మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మాతృవర్గం బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. జూన్ నెలలో మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని రంగముల వారికి ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. దాయాదులతో వివాదాలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు లభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు మరింత కష్టపడవలసి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. మాసం చివరన ఇతరుల ధనపరమైన విషయాలలో మాట ఇవ్వడం మంచిది కాదు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో కర్కాటక రాశి ఫలితం. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్య విషయంలో ధన వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. కొన్ని వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిరు ప్రయత్నంతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన నష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం మంచిది కాదు. వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు.
గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మాసం చివరన మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో కన్యారాశి ఫలితం. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వాహన ఇబ్బందులు ఉంటాయి. ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. శ్రీ కనకదార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో తులారాశి ఫలితం. ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తిపరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులు స్వల్ప కష్టముతో అధిక ఆదాయం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మాసాంతమున స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దుర్గా పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో వృశ్చిక రాశి ఫలితం. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకువస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలు శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తిపరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. గణపతిని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో ధనుసు రాశి ఫలితం. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం సంతృప్తిపరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా కాలంగా రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో పనులు పూర్తి చేస్తారు. వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో మకర రాశి ఫలితం. ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు. చేపట్టిన పనులలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేస్తారు.
ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవ చింతన పెరుగుతుంది. మాసం చివరన మొండి బాకీలు వసూలవుతాయి. రాజకీయ వర్గముల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో కుంభరాశి ఫలితం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇతరుల విమర్శించడం మానుకోవాలి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో సమస్యలు మానసికంగా కలిసివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులకు కష్టానికి తగిన ఫలితం లభించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు. ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేస్తారు. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. జూన్ నెలలో మీనరాశి ఫలితం. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలతో నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. స్నేహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు సకాలంలో అందుతాయి. శ్రీ హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.